ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీవు నా దేవుడువు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీవు నా దేవుడువు, నిన్ను గణపరచెదను. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 28వ వచనం. మనం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తుంటాం. కొందరు రోజుకు ఒకసారి ప్రార్థన చేస్తారు, ఇంకొందరు ఉదయం రాత్రి చేస్తుంటారు, మరికొందరు వారికి సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటారు. అయితే ఇన్నిసార్లు ప్రార్థనలో ఇంతకాలం నీ ప్రార్థనా జీవితంలో ఇలా ప్రార్థించావా? దావీదు వలె ఏమంటున్నాడు దావీదు? నీవు నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవే నా దేవుడవు, నేను నిన్ను గణపరచెదను అని. లేదు కదా. ఎందుకంటే ఈ లోకంతో కలిసిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఆయన నామానికి అవమానం తీసుకొస్తున్నాం. ఇంకా ఆయన నామాన్ని ఎలా గణపరుస్తాం చెప్పండి? నీ రోజు ప్రార్థనలో ఈ మాటను చెప్పి ఊరుకోవడం కాదు, మన ప్రవర్తన జీవితం ద్వారా ఆయన నామానికి ఘనత తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.